మన మండల అధ్యక్షులు వెంకటయ్య గారు, అట్లే పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి గారు, బొక్క నరసింహారెడ్డి గారు, మన అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్ గారు, మరి బుక్క ప్రవీణ్, ముఖ్యంగా మా దగ్గర బంధువులు, మాకు వరుసకు అత్తలందరూ ఇక్కడనే ఉన్నారు. మా దగ్గర బంధువులు ఏనుగుల వేణుగు గారు, వేణురెడ్డి గారు, మన ఏనుగు మదన్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు, మరి వై శ్రీధర్ గారు, కొమరయ్య గారు, డాక్టర్ ప్రేమరాజ్ గారు, మా బూత్ అధ్యక్షులు వినోద్ కుమార్ ఉండా, ఎక్కడుండు వినోద్ కుమార్? ఓసారి అక్కడి నుంచే గట్టిగా భారత్ మాతాకి భారత్ మాత. అట్లే రాములు, నువ్వు కూడా బూత్ అధ్యక్షులు రాములు, ఓ స్లోగన్ ఏ రాములు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రసాద్ గౌడ్, సాయి, శ్రీనివాస్ గౌడ్, సంజీవ్, ప్రదీప్ కుమార్, కానీ ముఖ్యంగా జూకల్ గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, గ్రామ యువకులందరికీ నమస్కారం. అటు దేశాన్ని రక్షిస్తుండు, పాకిస్తాన్ చైనా దాడిల నుంచి దేశాన్ని రక్షిస్తుండు, ఇటు బియ్యం ఇచ్చి పేదలను ఆడుకుంటుండు, మళ్ళటు ధర్మాన్ని కాపాడుతుండు, రామ మందిరం కట్టి. గొప్ప వ్యక్తి. వచ్చే ఎలక్షన్స్ ఎవరిది? ఏదో ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి, లేకుంటే బట్టి విక్రమక వాళ్ళు కాదు, కేటీఆర్ కేసీఆర్ ఎలక్షన్స్ కాదు. వచ్చే ఎన్నికలు అందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ ఎలక్షన్, దేశం ఎలక్షన్స్, దేశ వ్యాప్తంగా అయ్యే ఎలక్షన్స్, అది మోడీ ఎలక్షన్స్. కానీ మోడీకి అడ్డెవరుండ్రు, అవతలు ఎవరుండ్రు? మోడీకి పోటీ ఎవరు? ఎవరన్నా? ఒక ఆయన ఉండే గడ్డ పైన తిరుగుతా ఉన్నాడు, జోడో జోడో అని తిరుగుతుండు, వాళ్ళ పార్టీయే ముక్కలుగా తోడో అవుతున్నది. ఆయన నియోజకవర్గం పెట్టి పారిపోయిండు. మోడీకి అడ్డెవరు లేనే లేరు. అందుకే యావత్ భారతదేశము అప్పుడే నిర్ణయం తీసుకుంది, వచ్చే ఎన్నికలు మోడీయే ఉంటాడని. మొత్తం భారతదేశం. ఉత్తరప్రదేశ్ లో అంటారు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, కానీ ఇక్కడ మనమేమంటున్నాము, ఏమో మళ్ళోసారి, ఈసారి అయితే తప్పక మోడీయే, మళ్ళోసారి మోడీయే అంటున్నారు. ఎవరంటున్నారు? ఉత్త బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఈ ఎలక్షన్స్ అయితే బీజేపీకి వేస్తాం, ఈ ఎలక్షన్స్ మోడీకి వేస్తాం. కానీ మీరు చైతన్యవంతులు, జూకల్ గ్రామ ప్రజలు, అసెంబ్లీలో కూడా మీరు మోడీకి వేసిండ్రు, ఇప్పుడు డబుల్ మోడీకి వేస్తారు, ఆ నమ్మకం నాకుంది. అందుకే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది ఆశీర్వాదం కొరకే. మీ ఆశీర్వాదం తీసుకొని అక్కడ పోయి వస్తా. ఓట్లు మీద దేశవ్యాప్తంగా ఇంకా జూకల్ ప్రజలు నిర్ణయం తీసుకుండ్రు, ఈసారి మోడీకి అని. దేశానికి ఎంతో చేస్తున్నాడు, ఇచ్చేటివన్నీ చేసేటివన్నీ, కానీ వీళ్ళు ప్రచారం చేసుకుంటుండ్రు మోడీ ఏమి ఇస్తలేడు, ఏం చేస్తలేడు. నేనే రూపాయి బియ్యం ఇచ్చినా, నేనే ఉచిత బియ్యం ఇచ్చినా, నేనే మద్దతు ధర ఇచ్చిన రైతులకు, నేనే ఎరువు బస్తాలు ఇచ్చిన రైతులకు, నేనే రోడ్లు వేసినా, నేనే ఈ లైట్ బుగ్గలు పెట్టినా అని ఇంతకు ముందు ఆయన చెప్పిండు, ఈ కొత్తోళ్ళు చెప్పుకుండు. కానీ ఇప్పుడు అందరు కూడా తెలిసిపోయింది, ఇచ్చేది ఎవరమ్మా, బియ్యం ఇచ్చేది ఎవరు? మోడీ. అందరు కూడా తెలిసిపోయింది వాళ్ళ అబద్ధాలు. కానీ బియ్యం ఇచ్చుకుంటా మోడీ ఎప్పుడు అడగలేదు నేను బియ్యం ఇస్తున్నాను నాకు ఓటేయమని. కానీ ఇప్పుడున్న సన్నాసులు ఏమన్నారు? మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, నాకు ఓటే, నేను దళిత బంధిస్తాం, ఈ బంధిస్తాం, ఆ బంధిస్తామని. చక్కగా వచ్చినాయా పెన్షన్లే? పాత ప్రభుత్వం చక్కగా రాలేదు. కొత్త ప్రభుత్వం ఇంతో అంతో నయమంటే అది ఇంకా దిక్వానంగా అయింది. ఏమైంది? మాకు ఓటేయండి, మీకు 5 గ్యారెంటీలు ఇస్తా అన్నారా? ఏమన్నారు? మహిళలకు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. పెన్షన్లు 4000, ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తారు, 4000 చేస్తారంట, ఇయ్యలేదు. మళ్ళా నిరుద్యోగ యువకులకు 4000 ఇస్తా, ₹1 ఇయ్యలేదు. మళ్ళా రైతు బంధు 15000 రూపాయలు కాదు, ఎకరానికి 10,000 కాదు 15000, ఉన్న రైతు బంధు చక్కగా ఇస్తలేరు. మళ్ళీ అన్నారు గ్యాస్ ఇస్తా అన్నారు, గ్యాస్ ఇవ్వలేదు. మళ్ళీ అన్నారు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, 2 పైసల రుణమాఫీ చేయలేదు. 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 5 అబద్ధాలు, 5 మోసాలు. ఇవి అన్నమాట. వాళ్ళు మాకు ఓటేయమన్నారు, నమ్మిండ్రు, ఓటేసిండ్రు.
అయితే ఏమైంది ఈ 5 ఏళ్ళని దగ్గర పెడితే ఎట్లున్నది ఇది ఎట్లున్నది? ఏం గుర్తమ్మా ఇది? చేయి గుర్తు కాదమ్మా, ఇది చెంపదెబ్బ గుర్తు. 5 చెంపదెబ్బలు, 5 గ్యారంటీలంట, 5 చెంపదెబ్బలు. ఇప్పుడు 6 గ్యారంటీలంట, 6 చెంపదెబ్బలు. 6 చెంపదెబ్బలు కాదు, గ్యారంటీ చెంపదెబ్బలు అవి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు వచ్చి అంటున్నాడు మేము 25 గ్యారంటీలు ఇస్తామని. అరే నమ్మకుండా నువ్వు 25, 1000 ఎవడు నమ్ముతాడు? నేను నమ్మడు. ఇప్పుడు అంటుండు తుగ్గూడాల మీటింగ్ పెట్టిండు ఆ రాహుల్ గాంధీ, పారిపోయినోడు, కేరళకు పారిపోయినోడు. ఏమంటుండు వాళ్ళకు ఓటర్స్ అంటే ఇప్పుడు ₹1,00,000 ఇస్తారంట. ఇక్కడివి 2000 ఏ నోటు ₹1,00,000 ఎట్లా ఇస్తాడు? మహిళలకు ₹1,00,000 ఇస్తారంట. అట్లనే మద్దతు ధర మీద ఇంకా ₹500 ఇస్తాడంట. ఎక్కడిస్తాడు? నిరుద్యోగులకు ₹1,00,000 ఇస్తాడంట. ఎక్కడిస్తుండు? అందుకే ఒక్కసారి చెప్పిన విన్నా 10%. అయితే అందుకే నమ్మకం లేకుంటే ఏం మాట్లాడినా వేస్ట్. నమ్మకం వచ్చింది మోడీ మీద ఎంతో మంది నమ్మకం వచ్చింది. ఆ రోజు ₹10 అడిగిండు, 1000 కోట్ల రామ మందిరం కట్టిస్తా అన్నాడు. ₹10 గానీ ఇచ్చినాము, కానీ నమ్మకం లేకుండే ఎంతో మందికి. ₹10 మంచివాడు అడుగుతుంది ఇచ్చినాము. కానీ ఈ రోజు రామ మందిరం కట్టి చూపెట్టిండు. అప్పుడు రాముని మీద దేవుని మీద నమ్మకం కాక మోడీ మీద కూడా నమ్మకం వచ్చింది. ఎందుకంటే నా ₹10 తీసుకొని వేలాది కోట్ల రామ మందిరం కట్టినట్టు. తప్పనిసరిగా ఆయనే గెలుస్తుండు. నాకు ఆశీర్వాదం ఇచ్చి పంపియండి. కానీ ఒక్కటి మాత్రం యాదికి పెట్టుకోండి, మీ అందరి చైతన్యవంతులు మీకు తెలుసు మోడీ గుర్తు పువ్వు గుర్తు మోడీ గుర్తు. కొంతమందికి తెలియదు. అందుకే ఒకసారి అందరి చేతులు ఎత్తుందమ్మా. ఇట్లా గట్ల కాదు, కానీ బాగో చెంపదెబ్బల గుర్తు కాదు. ఇట్లా అందమైన తామర పువ్వు, కమలం పువ్వు. ఒక్కసారి అందరు లేపండి. పువ్వు గుర్తుకే తిప్పాలి, ఇట్లా తిప్పాలి. పువ్వు గుర్తుకే భారత్ మాతాకి.